ఆది అన్నామలై ఆలయం గిరి ప్రదక్షిణలో ఈ ఆలయాన్ని మీరు ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేయకుండా దర్శించుకోవాలి. అరుణాచల ఆలయంలో ప్రతిరోజు అన్నదానం జరుగుతుంది. ఎర్లీ మార్నింగ్ 5ంటికి రమణాశ్రమంలో జ్ఞానం చేస్తారు. కుదిరితే ఆ టైంకి అక్కడ ఉండేలా ప్లాన్ చేసుకోండి. హలో హాయ్ అందరికీ నమస్తే. ఈ వీడియోలో అరుణాచల యాత్ర పూర్తి వివరాలు, గిరి ప్రదక్షిణ ఎలా చేయాలి, అరుణాచలంలో ఎక్కడుండాలి, ఎంత బడ్జెట్తో వెళ్ళి రావాలి, అలాగే అరుణాచలంలో శ్రీ రమణాశ్రమంలో మీరు తప్పకుండా చూడవలసిన ప్రదేశాల కోసం కంప్లీట్గా ఈ వీడియోలో చెప్పబోతున్నా. మీరు కనుక నా ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో ఎక్కడ నచ్చిందనిపిస్తే అక్కడ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ముందుగా మన తెలుగు రాష్ట్రాల నుండి అరుణాచలం ఎలా చేరుకోవాలో తెలుసుకుందాం. మీరు హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయితే ప్రతి సోమవారం కాచిగూడ టు మదురై స్పెషల్ ఉంటుంది. స్లీపర్ క్లాస్ వచ్చి 570 రూపీస్ ఉంటుంది. అదే మీరు విజయవాడ, వైజాగ్, ఆంధ్ర నుంచి స్టార్ట్ అయితే వీక్లీ చాలా ట్రైన్స్ అవైలబుల్గా ఉన్నాయి. ట్రైన్ డీటెయిల్స్, ట్రైన్ నెంబర్స్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఇది కూడా స్లీపర్ క్లాస్ 600 లోపే ఉంటుంది. ఇది తిరువణమలై రైల్వే స్టేషన్. తిరువణమలై అన్న అరుణాచలం అన్న రెండు ఒకటే. మన తెలుగు వాళ్ళు అరుణాచలం అని, తమిళనాడు వాళ్ళు తిరువణమలై అని పిలుస్తారు. తిరువణమలై రైల్వే స్టేషన్ బయట ఆటోస్ ఉంటాయి. 30 రూపీస్ ఛార్జ్ చేస్తారు ఒకరికి. మిమ్మల్ని రాజగోపురం దగ్గర డ్రాప్ చేస్తారు. మీరు ఆటో దిగి కొద్దిగా దూరం నడుచుకుంటూ వెళ్తే మీ కుడి చేతి పక్కే రాజగోపురం కనిపిస్తుంది. ఈ రాజగోపురం 11 అంతస్తులు, 217 అడుగుల ఎత్తుతో ఉంటుంది. దీన్ని శ్రీకృష్ణదేవరాయలు నిర్మించారు. అరుణాచలంలో ఉండే 4 గోపురాల్లో ఇదే అతిపెద్ద గోపురం. మన భారతదేశంలో కూడా అతిపెద్ద రాజగోపురాల్లో ఇది కూడా ఒకటి. ముందుగా మీరు రూమ్ ఎక్కడ తీసుకోవాలో చూపిస్తాను రండి. ఎగ్జాక్ట్గా రాజగోపురం ఆపోజిట్లోనే చాలా ఆశ్రమాలు అలాగే లాడ్జెస్ కూడా ఉంటాయి. ఇంకా అరుణాచలంలో చాలా చోట్ల ఉంటాయి. కానీ ఈ రోడ్లో తీసుకుంటే మీకు దర్శనానికి, గిరి ప్రదక్షిణానికి అన్ని చోట్లకి వెళ్ళడానికి దగ్గరగా ఉంటుంది. ఇక్కడన్నా లాడ్జ్లో ఉన్నా సరే మీకు 250-300 లోపే ఛార్జ్ చేస్తారు. 24 అవర్స్ లాకర్ ఇస్తారు. ఒకరికి 300 తీసుకుంటారు. నేను ఈ ఆశ్రమం తీసుకున్నాను. 250 ఛార్జ్ చేశారు. అలాగే లాకర్ కూడా ఇచ్చారు. నా ఆశ్రమం పైనుండి గుడి వ్యూ ఇలా ఉంది. ఇప్పుడు నేను ఫ్రెష్ అయి టెంపుల్కి వెళ్తాను. మీరు దర్శనం చేసుకుని కూడా గిరి ప్రదక్షిణం చేయొచ్చు. గిరి ప్రదక్షిణం చేసుకుని కూడా దర్శనం చేసుకోవచ్చు. ఎలా అయినా పర్వాలేదు. మీ టైం బట్టి ప్లాన్ చేసుకోండి. నాకైతే ముందు ఆ ఆజ్ఞలింగాన్ని దర్శించుకోవాలని ఉంది. అందుకే నేను ఫస్ట్ దర్శనానికి వెళ్తున్నాను. నేను ఇక్కడికి కార్తీక మాసం అయిన 4 రోజుల తర్వాత వచ్చాను. అందుకే భక్తుల రద్దీ ఈరోజు చాలా ఎక్కువగా ఉంది. అదీ కాకుండా అరుణగిరి కొండ మీద జ్యోతి వెలుగుతూ ఉంది. మార్నింగ్ అవడం వల్ల మీకు ఆ జ్యోతిని ఈ వీడియోలో చూపించలేకపోతున్నాను. కానీ నైట్ అవ్వగానే ఈ వీడియోలో మీకు ఖచ్చితంగా ఆ జ్యోతిని కూడా చూపిస్తాను. ఈ కుడివైపు కనపడేది 1000 కాళ్ళ మండపం. దీన్ని కూడా శ్రీకృష్ణదేవరాయలే నిర్మించారు. ఇది లోపల నుంచి రాజగోపురం వ్యూ. లోపలికి రాగానే మనకు ముందుగా ఎడమ చేతి వైపు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి ఉంటుంది. తప్పకుండా ఈ గుడిని మాత్రం దర్శించుకోండి. ఈరోజు భక్తులు ఎక్కువగా ఉండడంతో ఎడమ చేతి వైపు నుంచి దర్శనానికి పంపిస్తున్నారు లోపలికి. ఇది శివగంగా తీర్థం. ఇక్కడ నుంచి గుడి మొత్తం కనిపిస్తుంది. ఈ శివగంగా తీర్థం పక్క నుండి లోపలికి వెళ్తున్నాం.
ఇది గుడికి కుడివైపు ఉన్న గోపురం. ఇది గుడి లోపలికి వెళ్ళేటప్పుడు ఎదురయ్యే గోపురం. ఇక్కడ కొంతమంది తమిళంలో పాట పాడుతున్నారు. నాకు చాలా బాగా నచ్చింది. గుడి లోపల గోడల మీద చాలా మంచిగా చిత్రీకరించారు ఈ బొమ్మల్ని. గుడిలో ఉన్నప్పుడు తప్పకుండా అబ్జర్వ్ చేయండి. భక్తులు ఎక్కువగా ఉండడంతో నాకు దర్శనానికి 6 గంటల సమయం పట్టింది. ఈలోపు చీకటి కూడా పడింది. ఇప్పుడు మీకు అరుణగిరి మీద జ్యోతి చూపిస్తాను, చూడండి. జూమ్ చేసి షూట్ చేయడం వల్ల మీకు కొంచెం క్లారిటీ కనిపించదని అనుకుంటున్నాను, కానీ జ్యోతి అయితే మీకు కనిపిస్తుందని కోరుకుంటున్నాను. జ్యోతి కనిపిస్తే మాత్రం ఒక లైక్ మాత్రం వీడియో కొట్టండి. కార్తీక మాసం సమయంలో నేను రావడం వల్ల గుడి లోపల పూలతో చాలా చక్కగా అలంకరించారు. ఇక అగ్నిలింగాన్ని దర్శించుకోవడానికి వెళ్తున్నాను. మీరు ఇక్కడి వరకు వచ్చిన తర్వాత ఒక్కసారి సెక్యూరిటీ కానీ పోలీసులు కానీ ఏ లైన్లో వెళ్తే అగ్నిలింగాన్ని దగ్గర నుంచి దర్శించుకోవచ్చు అని ఒక్కసారి అడగండి. ఎందుకంటే ఇక్కడ మీకు 3 లైన్లోంచి లోపలికి పంపుతారు. మొదటి లైన్లో ఉండేలా చూసుకుంటే మీరు ఆ అగ్నిలింగాన్ని చాలా దగ్గర నుంచి దర్శించుకోగలరు. నా దర్శనం చాలా చక్కగా అయింది. ఇప్పుడే గుడిలోంచి బయటకు వచ్చా. బయట ఎంత చలిగా ఉన్నా ఆ అగ్నిలింగంలోంచి వచ్చే వేడికి నాకు నిజంగానే చెమటలు పట్టాయి. ఇక నేను రూమ్కి వెళ్ళి ఒక 3 అవర్స్ రెస్ట్ తీసుకొని ఎర్లీ మార్నింగ్ గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేస్తాను. ఎర్లీ మార్నింగ్ 3 అయింది. ఇప్పుడు నేను గిరి ప్రదక్షిణ మొదలు పెట్టబోతున్నాను. గుడి బయట మనకి గిరి ప్రదక్షిణకు కావాల్సినవన్నీ దొరుకుతాయి. ఈ ప్లేస్ని అలంకరణ మండపం అంటారు. ఇక్కడ నుంచి గిరి ప్రదక్షిణ మొదలు పెడతారు. కర్పూరం వెలిగించి మొదలు పెడుతున్నాను. మీరు ఎప్పుడు గిరి ప్రదక్షిణ ఎడమవైపు నుంచే చెయ్యాలి. అది చెప్పులు లేకుండా చెయ్యాలి. గిరి ప్రదక్షిణ 2 రకాలుగా చేస్తారు. నడుచుకుంటూ వెళ్తారు, అలాగే ఆటోలో కూడా గిరి ప్రదక్షిణ చేస్తారు. కొంతమంది సమయం లేని వాళ్ళు, నడవలేని వాళ్ళు ఆటోలో గిరి ప్రదక్షిణ చేస్తారు. దీనికి ఆటో వాళ్ళు 300 నుంచి 500 వరకు తీసుకుంటారు. కొన్ని సమయాల్లో 1000 రూపాయల వరకు కూడా తీసుకుంటారు. గిరి ప్రదక్షిణ 2 చోట్ల నుంచి ప్రారంభిస్తారు. ఒకటి అరుణాచలం ఆలయం నుంచి, రెండోది రమణ మహర్షి ఆశ్రమం నుంచి. మీరు ఎక్కడి నుంచి మొదలు పెట్టారో అక్కడికి చేరుకుంటేనే మీ గిరి ప్రదక్షిణ పూర్తవుతుంది. గిరి ప్రదక్షిణ మొదలుపెట్టే సమయం తెల్లవారుజామున కానీ సాయంత్రం సమయం కానీ ఉండేలా చూసుకోండి. ఎందుకంటే ఎండలో ఈ మెయిన్ రోడ్ మీద గిరి ప్రదక్షిణ చేయడం చాలా కష్టంగా ఉంటుంది. గిరి ప్రదక్షిణలో మనకి ముందుగా ఎదురయ్యే లింగం ఇంద్రలింగం. ఈ లింగాన్ని ఇంద్రుడు ప్రతిష్ఠించారు, అందుకే దీన్ని ఇంద్రలింగం అంటారు. ఈ లింగాన్ని దర్శించుకోవడం వల్ల దీర్ఘకాల జీవితం లభిస్తుంది. తర్వాత ఇక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్తే మనకి గిరి ప్రదక్షిణలో మొట్టమొదటిగా ఎదురయ్యే వినాయకుడి ఆలయం కనిపిస్తుంది. గిరి ప్రదక్షిణలో మనకి చాలా వినాయకుడి ఆలయాలు కనిపిస్తాయి, కానీ ఇది మొదటిది. తరువాత ఇక్కడ నుండి 1.5 కిలోమీటర్ నడిస్తే మనకి అగ్నిలింగం కనిపిస్తుంది. ఈ అగ్నిలింగం మెయిన్ రోడ్లో ఉండదు. మెయిన్ రోడ్లోంచి కుడి చేతి వైపు లోపలికి వెళ్ళాలి. ఈ లింగాన్ని అగ్నిదేవుడు ప్రతిష్ఠించారట. ఈ లింగాన్ని దర్శించుకోవడం వల్ల దీర్ఘ వ్యాధుల నుండి అలాగే సమస్యలను ఎదుర్కొనే ధైర్యం కలుగుతుందట. ఇక్కడ వరకు వీడియో మీరు స్కిప్ చేయకుండా చూస్తుంటే వీడియోని మాత్రం ఒక లైక్ చేయండి. అలాగే నేను ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో కామెంట్లో నాకు కొంచెం సజెషన్ ఇవ్వండి. అగ్నిలింగాన్ని దాటుకుని కొంచెం ముందుకు వచ్చిన తర్వాత మనకి కుడి చేతి వైపు రమణాశ్రమం కనిపిస్తుంది. ఇప్పుడు టైం ఎర్లీ మార్నింగ్ 5 అవుతుంది. లోపల జ్ఞానం జరుగుతుంది. నా గిరి ప్రదక్షిణ అయిపోయిన తర్వాత మళ్ళీ రమణాశ్రమంకి వచ్చి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మళ్ళీ గిరి ప్రదక్షిణ కంటిన్యూ చేస్తున్నాను. మీకు గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు ఏ టైంలో ఉన్నా సరే షాప్స్ ఎలా ఓపెన్గానే ఉంటాయి. మీరు ఏమీ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. వాటర్ బాటిల్స్, ఫుడ్ అన్నీ దొరుకుతాయి. ఇంకా అలాగే కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ గిరి ప్రదక్షిణకి రోడ్ మ్యాప్ కనిపిస్తుంది. ఒక్కసారి ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి, ఎందుకన్నా ఉపయోగపడుతుంది.
దీని తరువాత మనం 1.7 కిలోమీటర్లు నడిస్తే యమలింగాన్ని చేరుకుంటాం. ఈ యమలింగాన్ని యమధర్మరాజు ప్రతిష్ఠించారు. ఈ లింగాన్ని దర్శించుకోవడం వల్ల దీర్ఘ ఆయువు అలాగే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయట. తరువాత ఇక్కడ నుండి 1.6 కిలోమీటర్ నడిస్తే మనం నైరుతి లింగాన్ని చేరుకుంటాం. ఈ నైరుతి లింగాన్ని నైరుతి ప్రతిష్ఠించారట. ఈ లింగాన్ని దర్శించుకోవడం వల్ల ప్రతికూల శక్తుల చెడు ప్రభావాల నుండి బయటపడతారట. ఇక్కడ నుండి కొద్దిగా దూరం ముందుకు వెళ్తే తిరునేర్ అన్నామలై టెంపుల్ కనిపిస్తుంది. ఈ గుడికి ఎదురుగా మనకి అరుణాచలం గుడి కనిపిస్తుంది. పార్వతీదేవి గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు శివుడి దర్శనం ఇక్కడే ఈ ప్రదేశంలోనే జరిగిందట. దీని తర్వాత కొంచెం ముందుకు నడుచుకుంటూ వెళ్తే మనకి సూర్యలింగం కనిపిస్తుంది. ఈ సూర్యలింగం అష్టలింగాల్లో ఒక లింగం కాదు. తరువాత ఇక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్తే మనం వరుణలింగాన్ని చేరుకుంటాం. ఈ లింగాన్ని వరుణదేవుడు ప్రతిష్ఠించాడు. ఈ లింగాన్ని పూజించడం వల్ల నీటి నుంచి కలిగే వ్యాధుల నుండి రక్షించబడతారట. అలాగే చేసిన పాపాలు కూడా తొలగిపోతాయట. ఇక్కడి నుంచి మీరు ఆది అన్నామలై టెంపుల్కి చేరుకోవాలి. మీరు గిరి ప్రదక్షిణలో చాలామంది ఈ టెంపుల్ని మిస్ చేస్తారు. ఇది మిస్ చేయకుండా చూడవలసిన టెంపుల్. ఎందుకంటే ఇది అరుణాచలంలోనే మొట్టమొదటి ఆలయం. అరుణాచలంలో ఉన్న అరుణాచల గుడి కంటే పూర్వమైనది ఈ గుడి. దీనికి సుమారు 2000 సంవత్సరాలు పైగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. రమణ మహర్షి వారు ఈ ఆలయంలోనే కొన్ని రోజులు దీక్ష కూడా చేశారట. తప్పకుండా చూడండి, అస్సలు మిస్ చేయొద్దు. తర్వాత మనం ఇక్కడ నుండి కొద్దిగా దూరం నడుచుకుంటూ వెళ్తే వాయులింగాన్ని చేరుకుంటాం. ఈ వాయులింగాన్ని వాయుదేవుడు ప్రతిష్ఠించారట. ఈ లింగాన్ని దర్శించుకోవడం వల్ల గుండెకు, ఊపిరితిత్తుకు, శరీరానికి సంబంధించిన వ్యాధులన్నీ నివారించబడతాయట. తరువాత ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తే మనం చంద్రలింగాన్ని చేరుకుంటాము. ఇది కూడా అష్టలింగాల్లో ఒకటి కాదు. దీన్ని చంద్రుడు ప్రతిష్ఠించారట. తర్వాత ఇక్కడ నుండి కొద్దిగా దూరం నడుచుకుంటూ వెళ్తే మనం కుబేరలింగాన్ని చేరుకుంటాం. ఈ కుబేరలింగాన్ని కుబేరుడు ప్రతిష్ఠించారట. ఈ లింగాన్ని దర్శించుకోవడం వల్ల సంపద అలాగే మంచి జీవనం కూడా పొందుతారట. తర్వాత మనం కొద్దిగా దూరం ఇక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళాక కుడి చేతి వైపు మోక్ష మార్గం కనిపిస్తుంది. ఈ మోక్ష మార్గంలో ఎంత లావుగా ఉన్న వాళ్ళైనా ఈజీగా బయటికి వచ్చేస్తారు. మొదటిసారి వెళ్తే మాత్రం అస్సలు భయపడద్దు. ఇందులోంచి రావడం వల్ల మనకి మోక్షం కలుగుతుందట. మోక్ష మార్గం నుండి కొద్దిగా దూరం మనం నడుచుకుంటూ వెళ్తే ఆఖరిగా ఈశాన్యలింగాన్ని చేరుకుంటాం. ఈ ఈశాన్యలింగాన్ని ఈశాన్యుడు ప్రతిష్ఠించారట. ఈ ఈశాన్యలింగాన్ని దర్శించుకోవడంతో మన 8 లింగాల దర్శనం పూర్తవుతుంది. ఇక్కడ నుండి మనం 1 కిలోమీటర్ నడిస్తే అరుణాచల గుడికి చేరుకుంటాం. ఇక్కడతో మన గిరి ప్రదక్షిణ పూర్తవుతుంది.
ఇప్పుడు అన్నదానానికి వెళ్తున్నాను. అరుణాచల ఆలయంలో అన్నదానం ప్రతిరోజు నిర్వహిస్తారు. ఈ అన్నదానం టైమింగ్స్ వచ్చి ఎర్లీ మార్నింగ్ 11 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఉంటుంది. అలాగే సాయంత్రం 7 గంటల నుంచి నైట్ 9 గంటల వరకు అన్నదానం జరుగుతూనే ఉంటుంది. ఈ అన్నదానం జరిగే ప్రదేశం మనం రాజగోపురం నుంచి గుడి లోపలికి రాగానే ఎడం చేతి వైపు శివగంగా తీర్థం పక్కనే ఈ అన్నదానం జరుగుతుంది. మీకు తెలియకపోతే అక్కడ ఎవరినన్నా అడగండి. తర్వాత నేను రమణ మహర్షి ఆశ్రమానికి చేరుకున్నాను. అరుణాచలం ఆలయం నుంచి రమణ మహర్షి ఆశ్రమం 3 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఆటో వాళ్ళు ఒక 50 రూపాయల వరకు ఛార్జ్ చేస్తారు. మీరు అరుణాచలం వచ్చినప్పుడు మాత్రం వీలైనంతసేపు రమణాశ్రమంలోనే గడపండి. ఎందుకంటే ఇక్కడ మీకు దొరికే మనశ్శాంతి ఎక్కడికి వెళ్ళినా దొరకదు. మీరు రమణాశ్రమంలో ఉన్నంతసేపు చాలా నిశ్శబ్దంగా ఉండండి. ఇక్కడ చాలా నిశ్శబ్దంగానే ఉండాలి. రమణాశ్రమంలో కూడా అన్నదానం జరుగుతుంది. ఇక్కడ వీళ్ళు పెట్టే భోజనం చాలా హైజీనిక్గా క్వాలిటీతో ఉంటుంది. మీరు ముందుగా ఈ రమణాశ్రమంలో చూడవలసిన కొన్ని విశేషాల కోసం చెప్తాను, వినండి. ఇదే మాతృభూతేశ్వర ఆలయము. దీన్ని న్యూ హాల్ అని కూడా అంటారు. ఈ హాల్లోనే మనకి రమణ మహర్షి యోగాసనం చేసుకుంటున్న విగ్రహం కనిపిస్తుంది. ఈ హాల్లో రమణ మహర్షి గారి విగ్రహం దగ్గర కూర్చొని మనం కూడా జ్ఞానం చేసుకోవచ్చు. దీని పక్కనే రమణ మహర్షి సమాధి ఉంటుంది. దాన్ని కూడా దర్శించుకోండి. రమణాశ్రమం మీరు వచ్చినప్పుడు ఈ ప్రదేశంలో కొద్దిగా సేపన్నా మీరు జ్ఞానం చేయండి. హాల్ ఇంకా డైనింగ్ హాల్, నివారణ రూమ్, గెస్ట్ రూమ్స్ కూడా చూడండి. ఇక్కడ గెస్ట్ రూమ్స్ మీకు దొరకాలంటే చాలా కష్టం. మీరు 1 నెల ముందే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇవి కూడా కొన్నిసార్లు అవైలబుల్గా ఉంటాయి, కొన్నిసార్లు అవైలబుల్గా ఉండవు. సాయంత్రం సమయం జ్ఞానం చేయడానికి ఇక్కడికి విదేశీయులు అలాగే మనవాళ్ళు కూడా చాలామంది చేరుకుంటున్నారు. మీరు సాయంత్రం సమయంలో మాత్రం ఇక్కడ ఉండడానికి ప్రయత్నించండి. మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ మనం రమణ మహర్షి గారు ఉపయోగించిన వస్తువులు కూడా ఉంటాయి. అండ్ అది కూడా మీరు దర్శించవచ్చు. అలాగే లోపల గోశాల కూడా ఉంటుంది. అది కూడా సందర్శించండి. అలాగే రమణ మహర్షి వారు మోక్షం ప్రసాదించిన కొన్ని జీవుల సమాధులు ఇక్కడ ఉంటాయి. అవి కూడా దర్శించుకోండి. రమణాశ్రమంలో విరూపాక్ష గృహ స్కందాశ్రమానికి వెళ్లే దారి ఉంటుంది. దీని టైమింగ్స్ వచ్చి ఉదయం 8:30 నుంచి సాయంత్రం 4:30 వరకే ఉంటుంది. నేను వెళ్ళినప్పుడు పైకి అయితే ఎలవ్ చేయట్లేదు వర్షాలు పడిన కారణంగా. అందుకే నేను పైకి వెళ్ళలేదు. మీరు వెళ్తే మాత్రం తప్పకుండా దర్శించండి. పైన చూడవలసిన ఇంకా చాలా విషయాలు పైన ఉంటాయి. అవన్నీ మీరు అస్సలు మిస్ చేయొద్దు. రమణాశ్రమానికి రావడం కూడా చాలా అదృష్టం ఉండాలి. ఇక్కడికి టైం గడపాలంటే మీరు తప్పకుండా చూడండి, అస్సలు మిస్ చేయొద్దు. ఇక్కడ వరకు మన వీడియో స్కిప్ చేయకుండా చూసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. అలాగే వీడియోని లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేయండి. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ కూడా చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.